ఈరోజు మనం సొరకాయ హల్వా చేసుకుందామండి. దానికోసం ఒక సొరకాయ తీసుకొని తురుము పెట్టుకోవాలి. ఒక కప్పు సొరకాయ అవుతుంది తురుము. లోపల ఇలా వైట్గా ఉంటుంది కదండి సొరకాయకి, ఇది తీసేసి పైది వరకు తురుముకోవాలి. అంటే కొంచెం జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నానండి, డ్రై ఫ్రూట్స్. ఇవి మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దాన్ని పెట్టుకున్నానండి. నెయ్యి వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. స్వీట్కి నెయ్యి బాగా పడుతుందండి. నెయ్యి హీట్ అయిందండి. మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. ఇది చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు స్వీట్గా అడిగినప్పుడు ఇన్స్టెంట్గా చేసి వచ్చండి, ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఫ్రై అయిపోయినాయండి డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఇవి తీసి బౌల్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే దాంట్లో మనం తురుము పెట్టుకున్న సొరకాయ ఉంది కదండి, అది వేసి ఫ్రై చేసుకుందాము. హైలో పెట్టి చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నీరు ఎక్కువ రాకూడదండి. ఎక్కువ రాకుండా హైలో పెట్టుకుంటే సొరకాయలో నీరు తొందరగా అయిపోతుంది, మిగిపోతుంది. ఈ విధంగా నెయ్యి అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, సొరకాయ కొంచెం ఫ్రై అయిపోయింది నేతిలో. మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందామండి. నేనైతే కప్పు మీద కొంచెం ఉందండి, 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. స్వీట్ చూసేసుకుందామండి, మరీ హెవీ అవుతుంది చూద్దాము. ఇది కొంచెం కరిగిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకుందామండి. షుగర్ని సిమ్లో పెట్టుకొని కరిగించుకోవాలండి. ఒక కప్పుకి కప్పు పాలు అయితే సరిపోతుందండి. కాగిపెట్టి చల్లార్చుకున్న పాలు వాడుకోవాలి. మీ దగ్గర కోవా ఉంటే కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే చిక్కటి పాలు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. షుగర్ మెల్ట్ అయిపోయిందండి. మనం పాలు యాడ్ చేసుకుందాం. ఎక్కువసేపు ఇలాగే వదిలేస్తే మళ్ళీ పాకం అవుతుంది షుగరు, అందుకని పాలు యాడ్ చేసుకుంటున్నానండి నేను. కప్పు పాలండి, చిక్కటి పాలు. పాలల్లో సొరకాయ బాగా ఉడకనిద్దాము. మీడియం టు సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టి పాలన్నీ ఇనికిపోయే వరకు ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి, సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలిపి పెడుతూ పాలు ఇనికిపోయే వరకు బాయిల్ అవనిద్దామండి. సొరకాయ పాలల్లో ఉడికితే బాగుంటుంది. చూడండి, మంది దగ్గర పడుతుందండి, ఇంకొంచెం ఉన్నాయి వాటర్. నా పాలు చిక్కగా ఉన్నాయండి, అందుకే అది లైట్గా కోవాలాగా అవుతుంది. ఇంకో 5 మినిట్స్ 3 మినిట్స్ అలా పడుతుంది. మీరు క్యారెట్ ఒక కప్పు అండ్ సొరకాయ 1 కప్పు 2 కలిపి కూడా చేసుకోవచ్చండి. అలా చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. సపరేట్గా క్యారెట్ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి హల్వా కింద. 3 మినిట్స్ తర్వాత చూద్దాము, మూత పెడదామండి. చూడండి, బాగానే దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు మనం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. ఈ వాటర్ కూడా ఇంకిపోతుంది. ఈ విధంగా 1 స్పూన్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నామండి. కొంచెం వాటర్ వస్తున్నాయి కదా. మీకు ఈ విధంగా కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తీసేసుకోవచ్చు, నాపేసేసుకోవచ్చు.
లేదు మాకు కొంచెం డ్రైగా కావాలంటే కొంచెం సేపు ఒక 1 మినిట్ టు 2 మినిట్స్ మూత పెట్టకుండా ఫ్రై ఇలా ఉంచేయాలండి. ఇప్పుడు కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా ఆపితే ఆరిపోయినాకైనా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఈ టైంలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేను అయితే యాడ్ చేయట్లేదు. కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుంది యాలకుల పొడి. స్వీట్స్కి యాలకులకి చాలా బాగుంటాయండి. ఏ స్వీట్స్లో యాలకుల పొడి యాడ్ చేసుకున్నా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ విధంగా దగ్గరికి అయింది కదా, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. హైలో పెట్టుకోవాలండి ఫ్లేము. చూడండి 5 మినిట్స్లో టేస్టీగా సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. అండ్ క్యారెట్ తీసుకోవాలి. అండ్ సొరకాయ హల్వా రెడీ అండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసుకోండి. కప్పుకి 1/2 కప్ షుగర్ వేసాను నేను. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. చూడండి మన హల్వా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రవంతి క్రియేషన్స్. థ్యాంక్ యూ అండి.